ఎప్పుడైనా ఒక అబద్ధాన్ని చెప్పాలంటే అందులో ఎంతో కొంత నిజం ఉండాలి. కానీ రాహుల్ గాంధీ ఏకంగా అబద్ధాలనే ఆధారాలుగా చేసుకొని ఓట్ చోరీ అనే నినాదాన్ని భుజానికెత్తుకున్నాడు. దీంతో రాహుల్ గాంధీ ప్రతిష్ట మొత్తం దేశవ్యాప్తంగా అల్లరిపాలవుతుంది. రాహుల్ గాంధీ ప్రస్తుతం ఓట్ చోరీ అనే నినాదాన్ని భుజాలకైతే ఎత్తుకున్నాడు. కానీ అందులో అతను చెబుతున్న వాటిలో ఎక్కడ ఒక్క ఆధారం కూడా సరిగ్గా లేదు. చివరికి లోక్ నీతి సిఎస్డిఎస్ లాంటి అతిపెద్ద సర్వే సంస్థ కూడా తాను క్షమాపణలు చెబుతూ ఉన్నాను, తాము చేసిన లెక్కల్లో పెద్ద బొక్కుంది అని దీన్నే రాహుల్ గాంధీ ఆధారంగా చేసుకుని ఈ ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇటు సిఎస్డిఎస్ మాత్రం క్షమాపణలు చెబుతోంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. దీంతో రాహుల్ గాంధీ తీసుకున్న ఆధారాల్లోనే పెద్ద అబద్ధాలు ఉన్నాయి. ఈ అబద్ధాలతో రాహుల్ గాంధీ ఓట్ చోరీ లాంటి పెద్ద నినాదాన్ని ఎలా భుజానికి ఎత్తుకున్నారు అని చాలామంది నవ్వుకుంటున్నారు. అయితే ఈ లెక్కలో ఉన్న బొక్కేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, హర్యానాలో జరిగాయి. ఈ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అని రాహుల్ గాంధీ గతంలోనే విమర్శించారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో లోక్సభకు మహారాష్ట్రకు జరిగిన ఎన్నికల్లో 6 నెలల తేడాలో తాము ఇంత పెద్ద ఎత్తున ఎలా ఓడిపోతాము, లోక్సభలో మాకు చాలా ఎక్కువ మంది ఎంపీలే గెలిచారు కానీ అసెంబ్లీలో తాము ఎందుకు గెలవలేకపోయాము, దీనికి కారణం మహారాష్ట్రలో ఓట్లలో పెద్ద ఎత్తున క్యాన్సిల్ అయ్యాయని, కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు 1,50,000కు పైగా ఓట్లు క్యాన్సిల్ అయ్యాయని, అవన్నీ తమ కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించినవే అని, దీనివల్లే బీజేపీ గెలుపొందుతోంది, ఓట్లను బీజేపీ తస్కరించి తద్వారా ఆ పార్టీ గెలుపొందుతుంది, లేకపోతే తామే గెలిచే వాళ్ళము అని రాహుల్ గాంధీ చెబుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా 2 నియోజకవర్గాలను బేస్ చేసుకుని ఈ అలిగేషన్స్ చేశారు. ఆ అలిగేషన్స్ ఏమిటంటే 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒకటి రామ్టక్ అనే అసెంబ్లీ నియోజకవర్గంలో లోక్సభలో 4.66 లక్షల ఓట్లు ఉన్నాయని, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అవి 2.86 లక్షలకు పడిపోయాయని, మొత్తం 1,76,000 ఓట్లను క్యాన్సిల్ చేసేశారని, ఇందులో 36% ఓట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టే తాము ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయామని, గతంలో తాము గెలిచిన ఎంపీ నియోజకవర్గంలో తామే ఓడిపోవడం చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి ఇక్కడ చాలా పెద్ద అవినీతి జరిగింది. ఈసీ తమ కార్యకర్తలకు సంబంధించిన ఓట్లన్నిటినీ క్యాన్సిల్ చేయడం వల్లనే అక్కడ బీజేపీ గెలుపొందింది అని రాహుల్ గాంధీ ఆరోపించారు. మరో నియోజకవర్గం దేవరాలిలో 4.56 లక్షల ఓట్లు లోక్సభలో ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 2.88 లక్షల ఓట్లకు పడిపోయిందని, దాదాపు 1,67,000 ఓట్లు ఒకేసారి క్యాన్సిల్ అయ్యాయని, ఇది 36% ఓట్లు క్యాన్సిల్ కావడంతోనే తాము అక్కడ కూడా ఓడిపోయామని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కలను లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే నుంచి రాహుల్ గాంధీ తీసుకున్నారు. ఈ లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే అనేది తాను ఒక అతిపెద్ద ఎన్నికల సంస్థ సర్వేగా చెప్పుకుంటుంది. కానీ ఈ సర్వే సంస్థ చేసేదంతా ఒకటే, కులాల వారీగా ప్రజలను డివైడ్ చేయడం, వారిని కులాల వారీగా లెక్కించి ఏ పార్టీకి ఎంతమంది ఓట్లు వేస్తారు, ఏ కులస్తులు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనే విషయంలో కాస్త డీటెయిల్స్ను కాస్త తారుమారు చేసి ఈ కులాల వారు కాంగ్రెస్కే ప్లస్గా ఉన్నారని, వీళ్ళంతా ఆ పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంది అని ఈ విధంగా తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం మాట్లాడుకున్న లెక్కల్లో కూడా పెద్ద బొక్కుంది అని కూడా తెలుస్తుంది. తాజాగా లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే సంస్థకు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఒక కీలకమైన ప్రకటన చేశారు. తాను ఈ సర్వేను నిర్వహించానని, కానీ తాము చేసిన సర్వేల్లో కొన్ని తప్పులు ఉన్నాయని, సరిగ్గా క్యాలిక్యులేషన్ చేయలేకపోవడం వల్లే ఈ విధంగా పెద్ద ఎత్తున ఓట్లు మైనస్ అయినట్లుగా తాము చూపించామని, కానీ ఇన్ని లక్షల ఓట్లు క్యాన్సిల్ అయినట్లు ఎక్కడ లేదు కాబట్టి తాము ఈ విషయంలో తప్పు చేశాం కాబట్టి మేము క్షమాపణ చెబుతూ ఉన్నాము అని సంజయ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో ప్రకటించాడు. అయితే జస్ట్ క్షమాపణ చెబితే సరిపోతుందా? ఇన్ని రోజులు ఈ ఆధారాలను బేస్ చేసుకుని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనివల్ల ఈసీ పేరును బద్నాం చేసేందుకు చాలా ఎక్కువగా ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా నరేటివ్ను నడిపించాలంటే మొదటగా ఇలాంటి పనులే చేస్తుంది. గతంలో రాఫెల్ కుంభకోణంలో కూడా ఎక్కడో ఫ్రెంచ్ పత్రిక ఒక ఆర్టికల్ రాసింది అని దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రఫేల్ కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనికి ప్రధాని మోదీనే బాధ్యుడని రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అయితే అది ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరగా సుప్రీంకోర్టు అసలు ఇందులో
ఎటువంటి కుంభకోణం జరగలేదు అని క్లీన్ చీట్ ఇచ్చింది. కానీ ఈ ఎక్కడో జరిగిన ఫ్రెంచ్ పత్రిక, ఈ డీప్ స్టేట్కు అనుబంధంగా ఉన్న పత్రిక దీన్ని ఆధారంగా చేసుకుని డీప్ స్టేట్ ముందుగా ఇలాంటి ఆర్టికల్స్ రాయిస్తుంది. వాటిని బేస్ చేసుకుని మన దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే కూడా ఈ విధంగా తప్పుడు లెక్కలను ప్రచురించిందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ తప్పు సమాచారం ఇప్పుడు ఎందుకు బయటపెట్టారంటే, ఇన్నాళ్ళు ఈ క్యాంపెయిన్ నడుస్తున్నంతసేపు సంజయ్ కుమార్ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈసీ దీనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసీ సర్వే చేయించింది. తాము ఇంత పెద్ద ఎత్తున ఓట్లను ఎప్పుడూ క్యాన్సిల్ చేయలేదు కదా, మరి సిఎస్డిఎస్ ఎలా రాసింది అని ఈసీ భావించింది. దీంతో ఆ సంస్థకు నోటీసులు ఇవ్వడంతో సంజయ్ కుమార్ బయటికి వచ్చి జస్ట్ ఒక క్షమాపణ చెప్పి వదిలేశాడు. అయితే ఈసీ లాంటి సంస్థను ఇంత బద్నాం చేసిన తర్వాత ఒక్క క్షమాపణ మాత్రమే సరిపోతుందా అంటే ఇక్కడ ఇది సరిపోదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈసీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇప్పుడు ఎలాగా సుప్రీంకోర్టు ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. మనం జనరల్గా కోర్టులపై ఎటువంటి తప్పుడు అలిగేషన్స్ చేయము. ఎందుకంటే కోర్టులను కనుక తప్పుడుగా అలిగేషన్స్ చేస్తే అది జైల్లో వేసి శిక్షిస్తుంది. కాబట్టి మనం కోర్టును ఒక్కటంటే ఒక్క మాట కూడా అనం. సరిగ్గా ఇటువంటి సంస్థనే ఎలక్షన్ కమిషన్ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఎవరిపై చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇటువంటి ఫేక్ నరేషన్ జరుగుతూ వచ్చింది. అంతే తప్ప ఎలక్షన్ కమిషన్ కనుక సరిగ్గా ఒక్కసారి దృష్టి సారిస్తే కోర్టుకు ఎటువంటి అధికారాలు అయితే ఉంటాయో ఎలక్షన్ కమిషన్కు కూడా అటువంటి అధికారాలే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఫేక్ అలిగేషన్స్ చేసిన వారందరినీ ఎలక్షన్ కమిషన్ శిక్షించగలదు. అందులో భాగంగానే సంజయ్ కుమార్ను కూడా శిక్షించేందుకు రెడీ అయిన సందర్భంలో జస్ట్ ఒక్క సారీ చెప్పి తాను చేసిన లెక్కల్లో కొద్దిగా ఎర్రర్స్ ఉన్నాయి, అంటే కూడికలు తీసివేతల్లో తాము కొన్ని మిస్టేక్స్ చేశాము, ఇది చిన్న ఎర్రరే, దీన్ని ఎక్కువగా పట్టించుకోకండి అనే విధంగా ట్వీట్ చేసి వదిలేశాడు. కానీ ఇప్పటికే ఈ లెక్కలను ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఈసీకి ఉన్న ప్రతిష్ట అనేది మసకబారింది. సో దీనిపై ఇప్పటికైనా ఈసీ పూర్తి సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ గాంధీ అండ్ సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే సంస్థ 2 కుమ్మక్కయ్యే కావాలని ఇటువంటి ఫేక్ నరేటివ్ను నడిపించాయా అనే విషయంపై పూర్తిగా దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అదే నిజమైతే రాహుల్ గాంధీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.